రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న బండి సంజయ్ గురించి మన ఛానల్లో ఒక వీడియో చేయడం జరిగింది. దానికి సంబంధించి బీజేపీ కార్యకర్తలు రియాక్ట్ అవుతారని కూడా నాకు తెలుసు. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలకు ఎట్లా అంటే అలా నాయకుని ఏమనంటే అన్యాయమా న్యాయమైన చూడరు. కథం ఇందులో కొందరు మాత్రమే ఉన్నారు, నేను అందరిని అంటలేను. కథం ఎగేసుకొని ఎంతెంత కట్టెలు పట్టుకొని వచ్చారంటే ఇగో ఒకసారి కట్టెలు చూడొచ్చు. ఇది ఇగో ఈ కట్టెలు చూడు. ఆఫీస్ ముంగటికి 9 గంటల 55 నిమిషాలకు ఈ కట్టలు కర్రలు పట్టుకొని చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి గంగాధర మండల అధ్యక్షుడు అలాగే చొప్పదండి నియోజకవర్గ అధ్యక్షుడు వీళ్ళ ఆధ్వర్యంలో ఈ కట్టెలు ఈ బండలు పట్టుకొని వచ్చారు. ఇది ఆఫీస్కి ఉందంటే పట్టుకొచ్చిన. ఒకసారి దానికి సంబంధించిన వీడియో మాటలో ప్రయత్నం చేద్దాం. కేంద్ర మంత్రి అనుకుంటున్నావా నువ్వు? కార్పొరేటర్ అనుకుంటున్నావా? ఇంకా కార్పొరేటర్ అనుకుంటున్నావా లేకపోతే ఏమనుకుంటున్నావు? ఈ దాడులకు భయపడతారని ఎవరు నీ దుకాణం బంద్ చేసుకొని పోతారని అనుకుంటున్నావు? ఏందేమన్నా గీ తెలివితోనే ఈ దాడులు చెప్పి ఎందరి మీద చేపిస్తావు? ఎందరి మీద దాడులు చేపిస్తావు అంటున్నా. దేని మీద చేపిస్తావు? నేను ఏం మాట్లాడినా ఇప్పుడు నువ్వు పెట్టించిన యూట్యూబ్ ఛానల్ లెక్క నేను మాట్లాడుతాను ఊరుకుంటావా అని మాట్లాడినా. మరి రేపర్సుని మాట్లాడాను అట్నే మళ్ళొకసారి వినాలి. ఇది ఎందుకు మాట్లాడినా ఏం కథ? బండి సంజయ్ వినాశనం ఇంతవరకు ఒక వీడియో కూడా చేయలే. అంతా 2 రోజుల కింద ఒక వీడియో నేను చేసిన. అయితే బండి సంజయ్ ఏందనుకుంటున్నా అంటే నేను కేంద్ర మంత్రి కూడా నన్ను ఎవడేం బీకలేడు అనుకుంటున్నాను కావచ్చు. నీ అహంకారం నెత్తికెక్కితే ఎవడేం కాదు. నేను ప్రజలు ఎట్లెక్కిచ్చిరో బండి సంజయ్ మా దేవుడు అనేకి ఎట్లెక్కించుకున్నారో మళ్ళీ అట్లా దించి కింద కూర్చుంటే పెడతారు. ప్రజలతో పెట్టుకుంటే అర్థమైందా? ఓట్లు అడిగేటప్పుడేమో అన్న మీ సపోర్ట్ కావాలని ఫోన్ చేస్తూ ఎందుకో. మరి ఇప్పుడు నీ గురించి అడిగితే నువ్వు చేస్తున్న తప్పు అని నిందించినాను అంటే నువ్వు చేస్తున్న తప్పు అని ఏలెత్తి చూపినందుకో నీ కార్యకర్తలు పంపించి దాడులు చేస్తావా? మరి ఇప్పుడు నువ్వు పెట్టిన నువ్వు ఓపెన్ చేసిన యూట్యూబ్ ఛానల్ రోజు తిడుతూ ఉన్నాడు కదా. దాదాపు ఒక సంవత్సరమే యూట్యూబ్ ఛానల్ పెట్టి వాడు రోజు అదే పని. ఒకసారి చూడాలి వాడి భాష చూడరు ఒకసారి. వాడు ఏం మాట్లాడుతున్నాను అది. ఇప్పుడు వాడు మాట్లాడినట్టే మాట్లాడతాం. మరి రేపు నువ్వు తట్టుకుంటావా? నీ కార్యకర్తలు తట్టుకుంటారా? వాడు మాట్లాడినట్టే మాట్లాడతావు. ఒకసారి ఇది మళ్ళీ ఒక్కసారి వినిపించాలి. నేను ఎందుకు తిడుతున్నా అంటే ఈ అవలాగానికి మొన్న బండి సంజయ్ కార్యాలయం ఓపెనింగ్కి వెళ్ళు. నువ్వు ఏ రకంగా పోతావు? నువ్వు కేంద్ర మంత్రి ఉండి నువ్వు ఇంకేం చెప్పిండు? ఇంకొక విషయం ఇగో ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. నేను కేంద్ర మంత్రి హోదాలో ఉండి మొన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చిండు. నేను అది కూడా చూపెడతా. అయితే ఇది చాలామందికి ప్రజలకు తెలియాలి. ఏమనుకుంటున్నా అంటే బండి సంజయ్ నువ్వు ఏదో అది అనుకుంటున్నావు, నీకు తలకే ఖరాబ్ అయింది. నువ్వు ఏం లేదు, నువ్వు చేసేది అంతా కరెక్ట్ లేదు నీ కథ. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. నువ్వు అసలు ఏం చేస్తున్నావు? నీకు ఏమైనా సోయి ఉన్నదా? నువ్వు ఏం చేస్తున్నావు? ఏమైనా సోయి ఉన్నదా అంటారా? నువ్వు హిందూ అనుకుంటా గుళ్ళు ఎవరు అన్నా ఇలా ఏవారం అన్నా అన్నా ఇలా ముల్దారం కట్టుకున్నా అన్న గీ మాట్లాడితే నీ ఓట్లు పడతా అనుకున్నా. నువ్వు నీ మోడీ పేరు చెప్పితే మోడీ పేరు తప్ప నేను అన్నా ఈ నియోజకవర్గానికి నీ పార్లమెంటు పరిధికి నేను చేస్తాను ఎప్పుడన్నా చెప్పినావా? చేస్తా అని చెప్పినావా? నువ్వు ఎప్పుడన్నా చేస్తా అని చెప్పినావా? కరీంనగర్ టు జగిత్యాల హైవే ఎందుకైతే లేదు? దేనికో ఎన్ని ప్రాణాలు పోవాలి? ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలంటున్నా. అంటే మనుషులు కాదా? నీ కొడుకొక్కడు రిస్క్లో పడితే నీ కొడుకు మనిషి, మిగతా వాళ్ళందరూ మనుషులు కాదా? మేము హిందువులు కాదా? మరి మా హిందువులమైన ఎందుకు దాడి చేస్తాను? ఒక బీసీ అనుకుంటా ఇష్టానుసారంగా మాట్లాడుకుంటా. ఇగో ఈయన బండి సంజయ్ మాట్లాడతాడు. ఒకసారి ఇది చూడాలి. ఈ బండి సంజయ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఒక చూడాలి. అది ఎందుకు చూపెడుతున్నా అంటే ఒకసారి చూడాలి, జనానికి కూడా తెలియాలి. తెలిస్తేనే అర్థమవుతుంది ఏంటనేది. ఇది మొన్నటి పేపరు, ఇది మీకు చూపెడదాం అనుకున్నా. పన్నెండు 13 రైట్. ఇగో ఇక్కడ ఉంటుంది. ఇగో సోషల్ మీడియాకు లక్ష్మణ రేఖ తప్పనిసరి. ఇది చూడరు. ఇగో బండి సంజయ్ గారి స్టేట్మెంట్ ఇది. రైట్. ఇగో సోషల్ మీడియాకు లక్ష్మణ రేఖ తప్పనిసరి. అర్బన్ నక్సల్స్ ముసుగులో సనాతనంపై దాడి, వ్యక్తిగత విషపూరిత ప్రచారంపై ఉక్కుపాదం. ఎంపీ లింగమనేనితో కేంద్ర మంత్రి సంజయ్. ఇది ఎవరిచ్చిన ప్రకటన? బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రితో మాట్లాడుతూ ఉన్నాడు. అర్బన్ నక్సల్స్ ముసుగులో సనాతనంపై దాడి చేస్తున్నారట, వ్యక్తిగత విషపూరిత ప్రచారంపై ఉక్కుపాదం. ఎంపీ లింగమనేనితో కేంద్ర మంత్రి సంజయ్ ఏం చెప్తా ఉన్నాడు? సోషల్ మీడియాను కట్టడి చేయాలి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సోషల్ మీడియాకు లక్ష్మణ రేఖ తప్పనిసరి అని తెలుగు రాష్ట్రాల్లో సనాతన ధర్మంపై సోషల్ మీడియాపై ద్వారా దాడికి పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపాలని టార్గెట్ చేసి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు విషపూరిత ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఏం చెప్తా ఉన్నారంటే సనాతన ధర్మం పైన విష ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగత హీననకు అంటే క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తాను కూడా, అంటే క్యారెక్టర్ను లెజ్ చేసేదాన్ని కూడా వెనక ముందు అయితే లేరు, మొత్తం సత్యనాశనం చేస్తున్నారు. అంటే ఇలా కొడుకు విషయంలో బాగా సోషల్ మీడియా బాగా పనిచేసింది అన్నట్టు. బీఆర్ఎస్ కానీ ఏదైనా కానీ
ఇక కాంగ్రెస్ వాళ్ళు కొంచెం అంటు ముట్టనట్టున్నారు. ఆ కాంగ్రెస్ వాళ్ళ సంగతి పక్కకి పెడదాం, వీళ్ళు దోస్తాన సంగతి పక్కకి పెడదాం. కానీ అయితే ఇక్కడ సోషల్ మీడియాను కట్టడి చేయాలంటారు. ఇక ఒక్కసారి ఇది చూడు, ఒకసారి ఇది చూడాలి. తీట ఉంటే ఐఎమ్ రెడీ. జర్మన్ చెప్పడే తనకి కావాలంటే ఏతి మహేందర్ రెడ్డి ఉచ్చదాగి లేక నువ్వు చేసే లంగ వీడియోలు నాకు ఎరక నోట్ల పోసి కొడతారు. మళ్ళీ కాని కుక్క అరే తిన్నారు మల్లిగా నన్ను పీక రాదురా పీకగలితే నువ్వు నాకు కొజ్జానా కొడుకు నువ్వు కాదా బీఆర్ఎస్ వచ్చదాగినారా మీరు బీఆర్ఎస్ వచ్చదాగినారా మీరు బీఆర్ఎస్ తిరుమార్ మల్లిగా లుచ్చనా. ఈ లుచ్చనా కొడుకు ఎవడు? ఈ లుచ్చనా కొడుకు ఒకసారి మీకు చూపిస్తా. ఈడు ఎవడన్నది? ఇగో ఈయన కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఏం చేస్తాడు? ఈయన కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తానికి పోతాడే. యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తానికి పోతాడు. ఒక్కసారి మీకు అది కూడా వినిపిస్తా. ఇది నిన్న దాడికి వచ్చింది. ఇగో ఈ కుక్కను పట్టుకొని ఆట ఆడిస్తూ ఉన్నారు. ఇగో ఈయన కేంద్ర మంత్రి హోదాలో ఉండి మళ్ళా చూడాలి. ఎందుకు చెప్తున్న మాట అంటే చెప్పే డైలాగులు నువ్వే చెప్తావు. ఈడ యూట్యూబ్ ఛానల్ ఆఫీసు ఓపెనింగ్ పోతావు. ఆడు ఏం మాట్లాడతాడు, ఏం కథ, నీ స్టేజ్ ఏంది, నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు కేంద్ర మంత్రి వానా అనుకుంటున్నావా లేకపోతే కార్పొరేటర్ అనుకుంటున్నావా? నువ్వు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసిండు. ఇది చూసిరా, వాడే ఇక్కడ ఉంటాడు చూడ్రి. ఇది ఆన్ ఆఫీసే. ఇగో ఇది ఆన్ ఆఫీసే. ఆన్ ఆఫీస్ ఛానల్కే పోయిండు. ఆడు మాట్లాడే భాష ఏంటిది? దాదాపు ఒక సంవత్సరంన్నర నుంచి అదే భాష మాట్లాడుతున్నాడు. మేము ఎప్పుడైనా దాడులు చేసినాం? మరి బీజేపీ కార్యకర్తలు చెప్పాలి, దాడులు చేసినాం ఏమన్నా? జాగ్రత్త బరాబరు నరాలు తెగుతాయి. ఎవరిరా తెగేది? నరాలు ఎవరిని తెగేది అంటున్నా. అంటే మేము మనసులం కదా, మీరే పుట్టిరు ఇక్కడ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో మీరే పుట్టిరా అంటున్నా. మీ బీజేపీలో పుట్టిరా ఏమన్నా? ఈ బీజేపీలకు నా చొప్పదాని కాన్స్టిట్యున్సీలా ఇక కొందరికి అందరికని అంటలేను, చొప్పదాని కాన్స్టిట్యున్సీలా సమస్యలపై కొట్లాడుతున్న నేపథ్యంలో చాలా కడుపు మంట. ఎట్లా అంటే వీళ్ళకి ఎట్లా ఇన్ని ఫీలింగ్ ఎట్లుంటే సోషల్ మీడియా మేము తప్పితే ఏ పోటుగాడు వాడలేడు, ఎవరితో కాదు, సోషల్ మీడియా వాడడంలో మేమే కింగ్ అన్నట్టు. నీ ఏది మరి నీది? కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలపైన నీ పోరాటం ఏది? లేకపోతే ఈ నియోజకవర్గ సమస్యలపైన మీ పోరాటం ఏది? అసలు మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ మీకు ఓట్లు వేయడానికి వచ్చినప్పుడు ఓట్లు వేయరమ్మా అని చెప్పి ప్రజల సమస్యలు వచ్చినప్పుడల్లా ఏది మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏది? ఎవరు అసలు ఎవరు అంటే మేము అడగద్దు, ప్రజల గురించి మేము అడగద్దు, మీరే పెద్ద అదే ఏంది? ఏమన్నా మీరే పెద్ద అదా? ఇగో ఇంత కర్రలు పట్టుకొని ఒకసారి చూడాలి. ఇగో ఈ కర్రలు పట్టుకొని, ఈ కర్రలు, ఈ బండలు నిన్న నైట్ నేను ఆఫీసులో లేనంటే ఎట్లా తెలుసు అంటే, ఇది నా ఇంటికి వచ్చిర్రు, 2 కార్లు వేసుకొని నా ఇంటికాడ రౌండ్ వేసుకొని ఇటు వచ్చిర్రు. ఇగో ఒకసారి వీడియోలు చూపెడతా, ఆ వీడియోలు కూడా చూపెడతా. మీకు ఎవర్రా భయపడేది? మీకు ఎవర్రా భయపడేది అంటున్నా. ఇగో నాకు 9:35 నాకు కాల్ వచ్చింది. నీ ఆఫీస్ పైన దాడి చేసేందుకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మాకు ఆఫీస్ పైన దాడి చేస్తారంటే ఎస్ఐ గారు వచ్చారు. నేను చూసి ఫోన్ చేసిన. నాకు వేరే వాళ్ళు ఫోన్ చేస్తే ఇట్లా పోలీసులు ఇట్లా వచ్చిరంటే నేను ఫోన్ చేసిన. ఇగో ఎస్ఐ 9 గంటల 53 నేను కాల్ చేసిన. ఇలా వచ్చిర్రు. అప్పటికే వచ్చినాక ఏం జరిగింది ఇక చూడ్రి ఒకసారి. ఇగో వీళ్ళు రైట్. ఇక చూడురే, ఇప్పుడు ఒక్కొక్కరు ఏమేమి మాట మాట్లాడతారు. ఇదే మనకు సనాతన ధర్మం గిదే నేర్పుతుంది. మనకు ఒక అమ్మకు ఒక అబ్బకు వీడు మాట్లాడతాడు. అసలు ఎవడు నువ్వేం మాట్లాడుతావు? నీకు రెడ్డి సాబు నీకు బాగా కాలుతానట్టుంది. నాకు బీసీల గురించి మాట్లాడుతూ ఉంటే నీకు బాగా కాలుతుంది. ఈయన ఏం మాట్లాడతాడు? ఈయన ఏం మాట్లాడతాడు ఒకసారి వినాలి. ఆ లానా కొడుకు రావాలి, వాని సంగతి చెప్పాలంటే. ఎప్పుడు నేను పొద్దున వీడియో వేస్తే 10 గంటలకు
ఆఫీస్ కాడికి వచ్చి ఇక్కడ బెదిరించి ఒకళ్ళు అటెత్తురు ఒకళ్ళు ఇటెత్తురు ఒకళ్ళు అంగడంగడి చేస్తున్నారు, మొత్తం కట్టెలు రాళ్ళు. ఆ వీడియో కూడా చూపెడతా. కట్టెలు రాళ్ళు తీసుకొచ్చి ఇక అక్కడ కంప్లైంట్ రాస్తుర్రే, ఇక కంప్లైంట్ రాస్తుర్రు. ఇక పాపం ఈ చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా, ఎల్ఎల్బీలు చేసిన వాళ్ళు, వాళ్ళు కంప్లైంట్ రాస్తుర్రు అన్నట్టు. ఇక ఎంత అయిపోయింది, కంప్లైంట్ రాసడానికి వచ్చింది. అప్పుడు ఈయన ఏం మాట్లాడతారు ఒకసారి వినాలి. ఆ ఆడియో ఉన్నది. ఆ లానా కొడుకు రావాలి, వాడు ఇవ్వడు. నీకు దమ్ముంటే, నీ బండి సంజయ్కి దమ్ముంటే నేనేమేమి అన్యాయం చేసినో, ఎవరి దగ్గర అక్రమంగా సంపాదించినో, అవినీతిగా సంపాదించినో మొత్తం బయటపెట్టు. నీ బండి సంజయ్కి దమ్ముంటే, నీకు కాదు. నువ్వు అన్నీ ఇక ఏం మాట్లాడుతా అంటే ఎక్కడెక్కడ ఏం సంపాదించినావు, లేకపోతే ఎక్కడెక్కడ ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు. అరే భయ్ నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం కథ అని. అంటే ఇప్పుడు బీజేపీకి అగనిస్ట్గా మాట్లాడితే కథం అయ్యా, కలాస అయిపోయినట్టేనా, వాడి జీవితం కథమేనా? ఇక నేనట హిందువులను కుక్కలన్నట. ఇప్పుడు వాడు ఎవడైతే కాషాయలను కుక్కలని మాట్లాడిండో వాడిని దగ్గరికి తీసుకొచ్చి అని ఆఫీస్ ఓపెన్ చేయించి వాటితో తీన్మార్ మల్లన్న విన అసభ్య పదజాలంతో ఆయన ఏది దొప్ప పట్టుకొని తాగురా అంటాను, ఉచ్చ తాగనంట. డొప్ప పట్టుకొని ఉచ్చ తాగాలి, ఉచ్చ తాగురా అంటాను. రోజు అదే పని, ఉచ్చ తాగు, ఆని ఉచ్చ తాగినావా, ఈయన ఉచ్చ తాగినావా. అరే ఒక ఎమ్మెల్సీని పట్టుకొని, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుని పట్టుకొని, ఒక పార్టీకి అధ్యక్షుని పట్టుకొని, ఒక స్టేట్ ప్రెసిడెంట్ని పట్టుకొని ఇష్టానుసారం కదేనా మాట్లాడేది? బండి సంజయ్ నీకు తెలియదా? బండి సంజయ్ నువ్వు కేంద్ర మంత్రి కాదా? నువ్వు మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తావు అంటే దీని గురించి మాట్లాడితే దాడులు చేస్తావు. ఇక వీడు మాట్లాడతాడు ఈయన ఒకసారి. ఇగో నేనట కింద కామెంట్ పెట్టిన ఆడోళ్ళకట అలా నంబర్ తీసుకున్నాడు. అలా నంబర్ తీసుకొని ఏ రకంగా మెసేజ్, నీకు దమ్ముంటే నిరూపి సుధం, నీకు దమ్ముంటే నిరూపి. నీ బండి సంజయ్కి దమ్ముంటే నిరూపివన్. ఇగో అంటే యూనివర్సిటీలో చదువుకునే బిడ్డలనట నాకు అక్కడ కామెంట్లు పెడితే నేను అసలు వాస్తవానికి కామెంట్కి ఎప్పుడు కూడా రిప్లై కామెంట్లు పెడితేనట. కామెంట్ కూడా ఉంటుంది, నంబర్లు తీసుకునేది ఉంటుంది. కామెంట్తో నంబర్ తీసుకోవచ్చా? చాటింగ్ చేయడానికి నంబర్ తీసుకోవచ్చా? యూట్యూబ్లో కామెంట్ చేస్తే నువ్వు ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ చూడు, నువ్వు ఎక్కడైనా నేను నంబర్ ఇవ్వాలని అడిగినట్టుంటే ఇలా గత అరే నేను ఓపెన్ పుస్తకం అంత తెరిచిన పుస్తకం ఉన్నది. నేను పల్లెటూరులో పెరిగిన మాసు, పల్లెటూరులో పెరిగిన నా స్టోరీ అంతా ఏముంది, అలా తెలియదంటే ఏముంది, అందరికీ తెలిసిన చరిత్ర నాది. లుచ్చా పనులు, అబద్ధ మాటలు, సనాతన ధర్మం అనుకుంటా లంగ మాటలు మాట్లాడటం కాదు నేను. అర్థమైందా అన్న? ఇవాళ ఏ వారం అన్నా నేను మొదలారం కట్టుకున్నా అన్న. ఆడపిల్లలు అంటే నంబర్లు తీసుకున్నాడు. ఇలా చూడు ఇలా కథ. ఇలా నా కొడుకు కొండగట్టు దర్శనం చేపిస్తా అని చెప్పి ఏం చేసిండని తెలుసట. నువ్వు నిరూపి, దమ్ముంటే నువ్వు నిరూపియాలి. ఒక్కసారి చూడు ఏ మాటలు మాట్లాడు అంటే నీకు లేదమ్మా, నీకు లేదా? నీ బండి సంజయ్ గిలే సనాతన ధర్మంలో గిదే నేర్పుతాడా? నీకు లేదమ్మా సనాతన ధర్మం గిదే చెప్తుందా అంటే? నా బీజేపీ నాయకులు, బీజేపీ కార్యకర్తలు మీరు జీవితంలో మీరు అధికారం చూడగలుగుతారా? గిట్లయితే చూడగలుగుతారా? పెట్టు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పెట్టాలి. నీ బండి సంజయ్కి దమ్ము ఉంటే పెట్టాలి. నీకు దమ్ము కాదు. నువ్వు దమ్ము లేకనే 9 గంటల 50 నిమిషాలకు వచ్చినావు. నీకు ఏమైనా ఉంటే నీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నువ్వు కేసు పెట్టనే ఉంటుంది. నువ్వు ఏమైనా ఉంటే సోషల్ మీడియా అడగనే ఉంటుంది. ఈ ఆఫీస్ పైన దాడికి వచ్చుడేంది 9 గంటల 50 నిమిషాలకు? ఆడు నా ఇంటికాడ ఒక 2 రౌండ్లు వేసుకొని ఈడికి వచ్చి చెప్తారా ఆడు ఇంటికాడనే ఉన్నాడు. మరి ఏమైంది? ఇంటికాడ ఉంటే ఏమైంది అంటనా? నువ్వు నాకు నా అమ్మని తిడతావా? నువ్వు నా అమ్మను
అంటే రెడ్డి వాయపట్టుకే నేను ఒక బీసీ వాయపట్టుకే నా అమ్మని తిడతావు లానా కొడుకు అని. నీకు దమ్ముంటే ఈ స్క్రీన్ ఎవరు కొనిచ్చిరో ఆ బిల్లు పైసలు బయట పెట్టాలి, లేకపోతే నువ్వు ఏమన్నా నన్ను నువ్వే అలా అవుతావు. ఈ స్క్రీన్ ఎవరు కొనిచ్చిరో బిల్లు పైసలు ఉన్నాయనో కదా, ఈ స్క్రీన్ దాదాపుగా నేను కొనుక్కొచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. నేను ఎక్కడ కొన్నా ఏం కథ అన్నది బిల్లు నువ్వు చూపెట్టాలి. నువ్వు బిల్లు పైసలు ఉన్నాయని బిల్లు ఉన్నాయని బిల్లు చిట్టులు ఉన్నాయని చెప్తున్నావు కదా, ఎవరు కొనిచ్చినా బిల్లు చిట్టు ఉన్నదని చెప్తున్నావు కదా, నువ్వు బయట పెట్టాలి. నీ బండి సంజయ్కి దమ్ముంటే బయట పెట్టాలి. ఇన్వెస్టిగేషన్ చెయ్యి, ఏం చేస్తారో చెయ్యి, మొత్తం ఆఫీస్ మొత్తం సోదా చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలి. తీయి. ఒక అమ్మకు అబ్బకు పుట్టినోడు అయితే అంటున్నావు కదా, నువ్వు తీయాలి. మరి నువ్వు తీయాలి నిజంగా. ఇగో ఈ దారులు చూడు కింద, ఇగో ఈ పొద్దున ఈ బండలు, ఈ పెద్ద పెద్ద బండలతోని కర్రలు ఇరిగిపోయినాయి. ఈ బండలు సల్పలు చూడు, ఇవే సల్పలు. ఒకసారి బీజేపీ చూడాలి, బీజేపీలు నియోజకవర్గ ప్రజలు చూడాలి. ఏం హీరోయిజం అనుకుంటారా మీరేమన్నా, హీరోలు అనుకుంటారా? సోషల్ మీడియాలో మీరే ఉన్నారే నీ పెద్ద తోపులు. ఇగో కర్రలు చూడరు, ఇవే కర్రలు. ఇగో ఈ కర్రలు పట్టుకొని వచ్చి రౌడిజం చేస్తున్నారా మీరు ఇక్కడ? రౌడిజం దేత్తరా, అధికారాన్ని దేకులు కాదు, ఉన్న అధికారం పోతుంది బిడ్డ అట్లా అవురి. ఇది మన ఆఫీస్, ఇది దాని 3rd ఫ్లోర్ ఉంటుంది. ఈడ వచ్చి అల్చల్ ఇక పొద్దుకి షో 9:50 దాటిన తర్వాత షో ఆఫీసు ముంగట. ఎవ్వడు భయపడలేడు బండి సంజయ్. నువ్వు వాడిని పెట్టి ఎట్లా తిట్టిస్తున్నావో, వీడిని పెట్టి ఎట్లా తిట్టిస్తున్నావో ఒకసారి. వీడు మాట్లాడినట్టు నేను మాట్లాడతా, నువ్వు దమ్ముంటే నువ్వు ఏం చేస్తావు చెయ్యి చూద్దాం. నీ సనాతన ధర్మం చెప్పిందా అమ్మను ఇంట్లో అమ్మను తిట్టమని? నీ సనాతన ధర్మం చెప్పిందా? అంటే నేను ఒక బీసీ నాయపటికే బీసీల గురించి మాట్లాడితే వీళ్ళకు చాలా రోజుల్లో నేను చెప్పేది ఏంటంటే, చొప్పదండి కాన్స్టిట్యున్సీలో కడుపు కొందరికి నేను చూస్తాను బయటకు అయినప్పుడు అలా కడుపు మండుతా ఉన్నది వీళ్ళకు. అనే జీవితాన్ని త్యాగం చేసి వచ్చిన వీళ్ళకు నీ గీ కుక్క బెదిరింపులకు లేకపోతే గీ బెదిరింపులకు భయపడి నేనంట హిందువులట కుక్కలను కుక్కలను నేను దగ్గరికి తీసుకొని నువ్వు ఆఫీస్ ఎట్లా పెట్టించి ఎట్లా తిట్టిస్తున్నావు? ఏ రకంగా తిట్టిస్తున్నావు? హిందువులా? నువ్వు హిందూ ధర్మం ప్రకారం రిజర్వేషన్ వస్తాయా? హిందూ మతం ప్రకారం రిజర్వేషన్ వస్తాయా? బీసీ కులాల ప్రకారం రిజర్వేషన్ వస్తాయా? ఎందుకు 42% రిజర్వేషన్ గురించి ఎందుకో మాట్లాడుతున్నావు? మరి ఎప్పుడు మాట్లాడపోతుంది? తలకాయ ఖరాబ్ అయింది. బండి సంజయ్ ఏదో పనులు చేయబట్టే నువ్వు ఫుల్ డ్యామేజ్ అయిపోతావు. నీ పార్టీలో మొత్తం కథం అయిపోయింది. నువ్వు ఆల్రెడీ ఇంకేమో ఉందనుకుంటున్నావు. ఇటల రాజేందర్ గురించి మాట్లాడితే కథమే. నువ్వు ఏది ఒక ముదిరాజుపీఠ పైన ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఆయన ప్రశ్నిస్తే ఆయన మీద దాడి చేయించినావు. ఈ లుచ్చానా కొడుకే, మళ్ళీ అక్కడ ఉన్నది కూడా ఈ లుచ్చానా కొడుకే. కొంచెమన్నా సిగ్గు తెచ్చుకోవాలి. ఎవ్వడు భయపట్టలేడు. ఇక్కడ అన్నీ తెగించే రంగంలో దిగినావు. ఏమవుతుంది? ఏం చేస్తావు? కొడతావా? చంపుతావా? ఒక్కసారి పుట్టినావు, ఒక్కసారి చేస్తాం అంతే. అందులో ఏం లేదు. పేనప్పుడు మాత్రం చిరకాలం గుర్తుండిపోవాలండి. మొత్తం రౌడీలు అనుకుంటారులే. కట్టెలు పట్టుకొని వచ్చి ఈ రంగం మాడుతారు. మన ఏది ఈ రంగం అంటే ఈ రంగం మామూలు ఈ రంగం కాదు. ఎట్టటి షోనేనా ఇది? చూడురి ఎంతమంది వచ్చిర్రు, ఏం కథ, ఎంతమంది. కట్టెలు చూడరు. ఇగో ఈ కట్టెలు కనబడుతున్నాయి. కట్టిగో ఈయన కానిస్టేబుల్ కట్టే, ఈయన ఇంకో ఆయన. మొత్తం అల్ల కల్లోలం జరుగుతుందట నియోజకవర్గం. అల్ల కల్లోలం ప్రశాంతంగా ఉన్న దాన్ని మొత్తం అల్ల కల్లోలం చేస్తాను. నీకే కనబడుతుంది. అంటే నేను బీసీల గురించి మాట్లాడితే నీకు అల్ల కల్లోలం అనిపిస్తుంది. నాకు 42% రిజర్వేషన్ గురించి మాట్లాడితే నీకు ఒక్కరికి అల్ల కల్లోలం అనిపిస్తుంది కావచ్చు. అంటే మా బీసీలు అప్పటికే అమ్మని అక్కని తిడతావా? ఇంట్లో పట్టుకొని అమ్మని పట్టుకొని తిడతావా? లానా కొడుకు అని తిడుతున్నావు. ఒక్క అమ్మకి ఒక అబ్బాయికి పుట్టినోను అని మాట్లాడుతున్నావు కదా. నువ్వు కూడా ఉన్నావని ఆ మాట్లాడా. ఎందుకంటే నాకు కూడా తల్లి ఉంది, నాకు కూడా అక్క చెల్లెలు లేకుండా నాకు ఆ విలువ ఉన్నది. నువ్వు బయట పెట్టు. నీకు దమ్ముంటే బయట పెట్టాలి. నీ బండి సంజయ్కి దమ్ముంటే బయట పెట్టాలి. నేను ఏమైనా దగ్గర పైసలు తెచ్చుకున్నావు, నీ స్క్రీన్ ఎవరు కొని ఇచ్చిండో, నేను కొండగట్టుకాడ ఏం చేసినా బయట పెట్టాలి నీకు దమ్ముంటే. ఇది చొప్పదండి కాన్స్టిట్యున్సీలో నేను మొత్తం హై డ్రామా జరిగింది, షో జరిగింది. నాకు ఏం జరిగినా కానీ బండి సంజయ్ దానికి బాధ్యత వహిస్తాడు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తెలివిలేని బండి సంజయ్ బాధ్యత వహిస్తాడు పక్క. ఇది 100%. దయచేసి మిత్రులారా, ఇది చొప్పదండి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నది. మరి ఎందుకు ఎవరు మౌనం వహిస్తున్నారు, ఏం కథ? నిన్న మీరు ఎక్కడ తాగిరు? పార్టీ ఉంది తాగుతున్నారు. మనం మేము తాగినామని వచ్చినామా? ఒక ఆయన అంటాడు. ఒక ఆయన ఫోన్ చేసి నైట్ వాట్సాప్ కాల్ చేసి అదే టైంలో నువ్వు ఎంకే, నువ్వు బండి సంజయ్ గురించి గట్ల మాట్లాడతావా అంటే నీ కళ్ళు దొబ్బినాయా? నీ కళ్ళు కనబడుతున్నావా? ఎవరిని తిడతాడు? ఈడ ఈ లుచ్చనా కొడుకుని పెట్టి ఎవరు తిడతాడు? గీన ఆఫీస్ ఓపెనింగ్ పోతాడు. అంత 40,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అని ఆఫీస్ ఓపెనింగ్ పోయి వాడు ఎట్లా తిడితే నువ్వు అంటే మళ్ళీ ఈయనేమంటాడు? సనాతన ధర్మంపై దాడి, అంటే నీవినే దాడి జరిగితే సనాతన ధర్మంపై దాడి జరిగినట్ట. సనాతన ధర్మంపై దాడి జరిగినట్ట.
గిదేనా నువ్వు మాట్లాడించేది ఈయనతోని? బరాబరి ఈయన వీడియోలు ఎట్లా తిడతారో నేను రేపడుతుంది అట్నే తిడతాను. నువ్వు ఏం చేస్తావు నేను చూస్తాను. నీ బండి సంజయ్ నీకు కాకమాక బెదిరింపులకు ఎవరు భయపడలేడు. నువ్వు మోడీ పేరు చెప్పుకొని ఏది బతికే కాలం అయిపోయింది. మోడీ పేరు చెప్పుకొని అన్న మోడీ అన్న అని నేను గట్ల చెప్పే బతుకులు కాదు. మరి నీ దమ్ముంటే, నీ కార్యకర్తల దమ్ముంటే నువ్వు దిశానిర్దేశం చేయి. కాన్స్టిట్యున్సీలకి చేయి, కాన్స్టిట్యున్సీలకి సమస్యలపైన కొట్లాడురి, కాన్స్టిట్యున్సీలకి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోరి, లేకపోతే ప్రజలకు అందుబాటులో ఊరి, ప్రజల సమస్యలకు అందుబాటులో ఊరి, అవినీతి అక్రమాలకనే పోరాటం చేయరని మొత్తం ఇలాంటి సైలెంట్ మోడ్ వహిస్తారట. మనం కొట్లాడుతానట, వీళ్ళు మనపైన దాడి చేస్తారట. కడుపు మండుతా ఉన్నది పాపం, ఎక్కలేని మంట. 6 నెలల నేను ఈ మాటలు మాట్లాడబట్టి ఎట్లా అంటే నియోజకవర్గంలో సమస్యల గురించి ఎవరైనా మన ఆఫీస్కి వస్తున్నారు, కడుపు మండుతా ఉంది. మండని నేను మాట్లాడగానే అర్థనా? అసలు మీ జోలు తీస్తున్నాను ఎప్పుడన్నా నేను? నీ బండి సంజయ్ ఏం పనులు చేస్తా ఉన్నాడు? కార్పొరేట్ స్థాయిలో ఉన్నాడా లేకపోతే కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నాడా? నేను మాట్లాడు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉండే సనాతనతనంపై దాడి జరుగుతుంది. వ్యక్తిగతంగా కూడా వ్యక్తిగతంగా క్యారెక్టర్ పైన కూడా దాడి చేస్తూ ఉన్నారు. అసలు సోషల్ మీడియాను కంట్రోల్ పెట్టాలి. ఒక లక్ష్మణ రేఖ ఉండాలని పడుతుంది. నువ్వే ఏమన్నా ఇలా నువ్వు అన్నా కదా, ఒక లక్ష్మణ రేఖ గీయాలి, దానికి అడ్డుకట్ట వేయాలంటాను. మరి ఇదేంది? ఈ లుచ్చగాడు మాట్లాడేది ఏంది? ఇప్పుడు ఈ లుచ్చగాడు మాట్లాడేది నీకు కుక్కముఖం వేసి సో ఏ క్షణం అయినా నీకు కుక్కముఖం వేసి నువ్వు కేంద్ర మంత్రి అయితే ఫస్ట్ ఈయనకి సమాధానం చెప్పుకోను. నువ్వు ఈయన ఎందుకు మాట్లాడుతున్నావు రేదా అని ఈయనకి సమాధానం చెప్పుకోను. ఈయన వీక్ అయ్యి ఫస్ట్ నువ్వు ఈయన ఆఫీస్కి ఓపెనింగ్కి ఎందుకు పోయినావు? బీసీ అనుకుంటా. నువ్వు నీ ఆపదత్త నువ్వు బీసీ లేకపోతే హిందువా? హిందువులను తిట్టినాడు. అంటే నేను హిందువును కాదా అంటున్నా. అయితే ముస్లిం ముద్ర ఎత్తాడు. ముస్లిం అది ఎవడన్నా కొంచెం టోపీ కనబడంగానే ముస్లిం ముద్ర ఎత్తడానికి ముస్లిం ముద్ర వేసి మళ్ళీ ఇప్పుడేమో హిందువులను కుక్కలు నేను చూపిస్తావు ఎక్కడన్నా హిందువులు కుక్కలనని. కాషాయ కుక్కలు అనేది వీడు. కాషాయ కుక్కలని మేము బండు తిట్టిండు. మిమ్మల్ని తిట్టిండు, నేను కాదు తిట్టింది, వీడు తిట్టిండు. ప్రశాంతంగా ఉన్నది అన్నట్టు రెచ్చగొడుతున్నాడు. ప్రశాంతంగా నాకు తెలుసు దీని వెనక ఎవరెవరు ఉన్నారు 100% చెప్తాను. నేను భాగవతం బయటపడ్డ రోజు నేను మొత్తం భాగవతం బయట ఉంటుంది. నియోజకవర్గంలో తలెత్తుకోలేరు. మీకు కడుపు మడితే ప్రజల సమస్యల గురించి కొట్లాడండి. మీ కడుపు మడితే ప్రజా సమస్యల గురించి 6 గ్యారెంటీల గురించి, లేకపోతే ప్రజలకు ఏ అవసరాలు ఉన్నాయి, ఎవడు ఏ లీడర్ అన్యాయం చేస్తాడో దానిపైన కొట్లాడాలి. మీరు సైలెంట్ మోడ్ ప్రకటించుకుంటా లోపాయకార ఒప్పందంతో మీరు ఏం చేస్తారో నాకు తెలియదా? మీ కేంద్ర మంత్రి సంగతి, మీ సంగతి అసలు నిజాలు తెలుసుకోకుండా ఎవరు తిట్టిండు? మా బండి సంజయ్ అంటే మా దేవుడు, ఎవరికి దేవుడు? పూజ చేసుకో ఇంట్లోండి. రాజకీయ నాయకులు దేవుడు అవుతారే? నీకు నీ దేవుడు అయితే నాకు నా దేవుడు అవుతాడు. నాకు నా ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడు. మరి నువ్వు ఏ కులపోవడానికి, నువ్వు మున్నూరు కాపోవడానికి కూడా తెలియకుండా నువ్వు ఇంటిపైకి దాడికి పంపిస్తున్నావు అంటే, ఆఫీసుల పైకి దాడి పంపిస్తున్నావు అంటే నువ్వు ఎవరిని ఆదుకుంటావు? నువ్వు ఎవరిని ఆదుకుంటావు అంటే నీ ఎదుగుదలకు ఎవడు అడ్డం వస్తే నీ భాగవతాలు ఎవడు బయట పెడితే అని కథం చేస్తావు అన్నట్టు. ఇది లెక్క కదా. నేను చెప్తున్నా కదా, చొప్పదండి నియోజకవర్గంలో కాదు ఎక్కడైనా కానీ ఒక్క ఈగ వాలినా నాకేమైనా జరిగినా కానీ దానికి బండి సంజయ్ ఈ బీజేపీ కార్యకర్తలే బాధ్యత వహిస్తారు 100%. దయచేసి మిత్రులారా, ఈ నైట్ అంతా జరిగింది షో. 9:50 నుంచి స్టార్ట్ అయింది. మొత్తం తాగచ్చి ఊగుతూ ఉన్నారు. అదే మా అన్నంత వాద, నేను అన్న ఆల్రెడీ నేను చెప్పినా కదా, మా అన్నంత వాద అంటారు, ఊగుతూ ఉన్నారు. ఓ అమ్మకు అబ్బకు పుట్టినోడు అంటావు నువ్వు. అమ్మకు అబ్బకు పుడితే అంటావు. అందరు అమ్మకు అబ్బకు పుట్టరా? ఒకే అబ్బకు పుట్టినోడు అయితే లానా కొడుకనట. ఒక బీసీ బిడ్డ నాయపటికే ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా మీరు? నేను ఈ భాష మాట్లాడితే తట్టుకోలేరు. మీరు పెట్టించిన యూట్యూబ్, మీ బండి సంజయ్ పెట్టించిన యూట్యూబ్ ఛానల్ భాష మాట్లాడి కేంద్ర మంత్రి వినా, కేంద్ర మంత్రి అయితే ఏందా? కేంద్ర మంత్రిని పట్టుకొని కేంద్ర మంత్రి అయితే మేము ఓట్లేదు గెలవాలి. ఎందుకు ఫోన్ చేసినావా నువ్వు? కేంద్ర మంత్రి నాకు ఎందుకు ఫోన్ చేసినావా? అన్నా మీ సపోర్ట్ ఉండాలన్నా అని ఎందుకు ఫోన్ చేసినావన్నా? బండి అన్న అట్టటి విషయం కాదు. నీకు బాగా పైసలు ఎక్కువైనా, నీకు అట్టటి కాదు. ఇది పైసలు బాగా అయిపోయి యూట్యూబ్ ఛానల్ మీద పెట్టుకుంటా కవర్ చేసుకుంటూ వస్తున్నావు. నువ్వు ఎంత అహంకారం పెరిగితే అంత డ్యామేజ్ అవుతావు. నేను చెప్తున్నా కదా, నీ అహంకారం పీక్స్కి వెళ్ళింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే కరీంనగర్ టు జైత్యాల ఒక్కసారి నువ్వు సెక్యూరిటీ లేకుండా వెళ్ళు. నీకు ఏర్పడుతుంది బాధ. ప్రజల బాధ. చావులు చూస్తూ ఉన్నారు, యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, చిప్పలు వలుగుతూ ఉన్నాయి, మోకాల చిప్పలు వలుగుతూ ఉన్నాయి, కాళ్ళు పప్పప్ అవుతావు. మొన్న మల్యాల ఎక్స్ రోడ్ దగ్గర కాలు పప్పప్ అయిపోయింది. అసలు అది ఏంది? అసలు ఒక దేవుని చూడడానికి లైన్ పోతే ఎట్లుంటుంది ఒక రకంగా పోవాల్సి వస్తుంది కార్లు పోతే. బుద్ధి తెచ్చుకో ముందు కదా ఫస్ట్ ఆ పని. కానీ గీ ఎదవ దాళ్ళు గీ బెదిరింపులకు ఎవడు, పిట్ట బెదిరింపులకు ఎవడు భయపడటం లేడు. 100% న్యాయంగానే ఉంటాం, 100% ప్రజల పక్షాన్ని ఉంటాం. మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల పక్షాన్ని ఉంటాం. నీకు దమ్ముంటే రిజర్వేషన్ల గురించి మాట్లాడు, బీసీ రిజర్వేషన్ల గురించి. బుద్ధి ఉండాలే కొంచెమన్నా. దాడిలో పాల్పడతారు మీరు. దాడులకు ఆఫీస్ పైకి వచ్చి గింత కర్రలు పట్టుకొస్తారా? చూడురాయి ఇంకా కత్తులు కర్రలు పట్టుకరా పేరు వేసి పారేసినందుకు ఒకసారి పని అయిపోవు కదా.
గీ చూడురి ఈ కర్రలు చూడురి, బండలు చూడురి. అరే రారా అంటారు, అరే రారా. అబ్బా మీ బెదిరింపులకు అన్నీ తెగించే నేను ఇలాగ వచ్చినాయి. ఒక్కసారి పుట్టినాం, ఒకసారి చస్తాం. చచ్చేటప్పుడు మాత్రం అందరు గుర్తుంచుకోవాలి. పలానోడు అరే బై నీ అవ్వ ఏం కొట్లాడినరా బై అని గుర్తుంచుకోవాలి అంతే. సేమ్ అదే ఇది డైలాగ్, మళ్ళా డైలాగ్. నేను చెప్తాను మీ లెక్క మీ బండి సంజయ్ అక్కడ గోడ కాడు కోరి ఈడ ఇది కోరి గది కాదు. మనకు ప్రజల సమస్యలు ఎక్కడుంటే అక్కడ కోరి అని చెప్తారు మా మల్లన్న. అర్థమైందా? నువ్వు నీ దేశం కోసం సైనికులు ఉన్నారు. వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు ఇస్తే వాళ్ళు కొట్లాడతారు. నువ్వేం చేస్తున్నావు, నువ్వు రాష్ట్రంలో ఏం చేస్తున్నావు, నువ్వు కేంద్ర మంత్రి ఉండి రాష్ట్రానికి ఏం తీసుకొస్తున్నావు, అది పాయింట్. ఆడ బ్రిడ్జ్ అయిందా? కరీంనగర్లో బ్రిడ్జ్ అయిందా? ఎన్ని సంవత్సరాలు కడతావు బ్రిడ్జి? 1 కిలోమీటర్ జామ్ అవుతుంది. ఇక్కడ రైల్వే గేట్ కాడ కిలోమీటర్ జామ్ అవుతుంది. ఒక అంబులెన్స్ వస్తే ఎంత పరిస్థితి, దారుణమైన పరిస్థితి ఉంటుంది తెలుసా? అడగద్దు. ఇంట్లో బీజేపీలో 2 వర్గాలు ఉన్నాయి. బీజేపీలో ఒక వర్గం బండి సంజయ్ని ఎట్లనే చేసి డ్యామేజ్ చేయాలి. బండి సంజయ్ ఏంటంటే ఇలా కులం ఫీలింగ్తో ఈయన రాజకీయం చేస్తాడు. నీ ఎక్కడదా నీ కులం ఫీలింగ్ ఉన్నది. నీ కార్యకర్తలే నీ కులం అన్నట్టు. నీ కార్యకర్తలు ఉన్నోడే, నీ బీజేపీ పార్టీలు ఉన్నోడే నీ కులం. ఎందుకో నిగలనిస్తలేవు ఈటల రాజేందర్. మరి ఎందుకో నిగలనిస్తలేవు? మొత్తం పొల్లు అవుతుంది, అంగడంగడ అవుతుంది కరీంనగర్ అంతా. నువ్వు ఈసారి ఎక్కడైతే వేయి, నువ్వు ఎక్కడ వేసినా కానీ నిన్ను వెంటాడపోతే నీ కథ ఏందని. నీకు బూడిది కమిషన్లో ఎక్కువ అయిపోయినాయి. నీ ఆ డాటా కూడా వస్తుంది, నీ మొత్తం డాటా వస్తుంది. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 100కు 100% నువ్వు ఎవరితో పెట్టుకోవద్దో ఆంతో పెట్టుకున్నావు. నాతో గోక్కుంటే ఎట్టుకుంటుందని నేను చూపెడతాను. నా బొచ్చుల కేసులు అయితే నా బొచ్చుతో సమానం. నేను చెప్తున్నా కదా. నువ్వు ఆడు మాట్లాడినట్టు నేను మాట్లాడితే మీరు ఆడు మాట్లాడినట్టు నేను మాట్లాడితే మీరు ఒకటే వీడియోకు దాడికి వచ్చారు కదా. ఆడు మాట్లాడినట్టు మాట్లాడితే మేము ప్రతిరోజు దాడుకోవాలి. మరి మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు అలాగే మా తీర్మర్మల అభిమానులకు సంబంధించిన వ్యక్తులు ప్రతిరోజు దాడుకోవాలి. మరి ఆంతో ఎట్లా మాట్లాడిస్తున్నావు? నీకు బుద్ధి లేదా? మరి కేంద్ర మంత్రి హోదాలో ఉండి గాని యూట్యూబ్ ఛానల్ ఆఫీస్కి ఓపెనింగ్ పోతాను అంటే ఎవడు అడిగేటోళ్ళు లేడు అనుకున్నావు ఇన్ని రోజులు. కర్మాలు ఎవడు అడిగేటోళ్ళు లేడు. మనం ఏమైనా అంటే కార్యకర్త ఉసుకో అంటే కథం వాళ్ళు ఏం కింది మీద చూడకుండా ఉరుకుతారని. నిజాలు తెలుసుకోవాలి. చిన్నోడైనా పెద్దోడైనా గౌరవించి మాట్లాడాలి. వీడాట ఈ తుట్టంగాడాట అరే ఇష్టం ఉన్నట్టే మాట్లాడువాడు. అరే నువ్వేంద్రా, నువ్వు పెద్ద ఊహించుకుంటున్నావు. నువ్వు నా బొత్సారా? నువ్వు నా బొత్సారా? అరే కేంద్ర మంత్రి రాగానే నా బొత్స అవుతావరా? నీకు ఏమవుతుందా? నువ్వు ఎప్పుడన్నా నువ్వు గ్రౌండ్లోకి వెళ్ళి నువ్వు ప్రజల సమస్యల గురించి మాట్లాడినావు? ఒక ప్రజల సమస్యలు ఎవడైనా వచ్చినారా నీ స్టూడియో కిందకు? ఒక మల్లన్న ఏమైనా అంటే మల్లన్న పొద్దున్న లేస్తే మల్లన్న దాగుడు తప్పితే. నీ ఓపెన్ చెప్పాలంటే నువ్వు మాట్లాడిన భాష నీ మాట్లాడి పొద్దున్న లేస్తే మల్లన్న దాగుడు తప్పితే ఏమైనా ఉన్నదా? ఇది చొప్పదండి నియోజకవర్గ ప్రజలు చూడాలి. అసలు చొప్పదండిలో బీజేపీల పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించారు. బీజేపీల పరిస్థితి ఎట్లున్నదన్న చూసిరా? ఎవడన్నా అడగద్దు, అడుగుతా కథం దాడులు చేసుడే. ఎవడు మాట్లాడిండు, ఎవడు హిందువుల పైన కుక్కలు అన్నమాట, హిందూ కుక్కలు అన్నమాట. అంటే నేను హిందువుని కాదా? మరి నేను కాదా? వాడు బీసీ అనుకుంటా, బీసీని ఇష్టమైనట్టు తిట్టుకుంటా అని ఆంతో తిట్టిపించుకుంటా తమాషాలు చేస్తున్నావా? అంటే ఇవన్నీ మొత్తం నేను వీడియోలు చిన్న వీడియోలు కట్ చేసి పెడతా. అట్లా వీడు మాట్లాడిన బూతులు నీ ఫోటో యాడ్ చేసి చిన్న మొత్తం కట్ చేసి పెడతా. ఏం చేస్తారో చూద్దాం. అట్లా మీరు ఏం చేస్తారో చూద్దాం. శశిధర్ రెడ్డి బాగా మండుతాను, కడుపు బాగా మండుతున్నట్టు నాకు తెలుసు. ఎవడెవడు బయటకు వెళ్తే నన్ను ఏ రకంగా చూస్తున్నానని కంటి చూపుతూ నేను అర్థం చేసుకుంటా. నా దగ్గర డబ్బు లేకపోవచ్చు, నాకు తెలివి ఉన్నది. 100% తెలివి ఉండేప్పటికే ఇలా దిగిన నేను. నీ లెక్క ఫేక్ న్యూస్ నువ్వు దమ్ముంటే నువ్వు మాట్లాడినావు కదా, నిన్న పొద్దుకి మాట్లాడినావు కదా. ఇప్పుడు సవాల్ ఇస్తున్నా, నీ బండి సంజయ్కి దమ్ముంటే నీకు దమ్ముంటే నిరూపిస్తుద్దాం. నేను కాలేజీ అమ్మాయిలతో ఏం మాట్లాడినా నంబర్ తీసుకొని నువ్వు దమ్ముంటే నిరూపిస్తుద్దాం. అన్ని లుచ్చా మాటలు మాట్లాడద్దు. ఒక బీసీని పట్టుకొని లా నా కొడుకు అంటావా? ఒక బీసీ బిడ్డను పట్టుకొని లా నా కొడుకు అంటావా? ఒక అమ్మకి అబ్బాయికి పుట్టినోడు అయితే అంటావా? ఇది మీకు బీజేపీ చాలామంది కొంతమందికి సోషల్ మీడియా మేమే పెద్ద ఫేమస్ స్టార్లము, మేము తప్పితే సోషల్ మీడియాలో ఎవడు ఏం బీకడు అని అనుకునేవచ్చు. అట్లా ఏం లేదు. అది రోజులు అయిపోయినాయి. మీరు ఇంట్లో అనుకున్నాం మా వాళ్ళు గొప్ప అని జోకుడు అయిపోయింది. ప్రోగ్రామ్ అయిపోయింది. ఎవరు జనాలలో ఉంటే ఆరే హీరో. ప్రజలు అన్నీ చూస్తారు. ప్రజలు ఎవరు జనాలలో తిరుగుతుండో ఎవరికి తొత్తులాగా పనిచేస్తుండ అనేది అన్నీ చూస్తారు ప్రజలు. దయచేసి మిత్రులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఏం చేస్తారో చూద్దాం. వీళ్ళు ఎంతకు తెగిస్తారో చూద్దాం. మొత్తం బయట పెట్టాలని అవినీతి చేసింటే బయట పెట్టాలి మొత్తం.